ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఐపీఎల్లో 3000 పరుగులు మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గిల్ 24 ఏళ్ల 215 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మార్కును తాకగా దీనికి ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ 26 ఏళ్ల 186 రోజుల వయసులో 3000 పరుగుల మార్కును తాకాడు. ఈ జాబితాలో గిల్, విరాట్ తర్వాత సంజు శాంసన్, సురేష్ రైనా, రోహిత్ శర్మ ఉన్నారు. సంజు 26 ఏళ్ల 320 రోజుల వయసులో, రైనా 27 ఏళ్ల 161 రోజుల వయసులో, రోహిత్ 27 ఏళ్ల 343 రోజుల వయసులో ఐపీఎల్లో 3000 పరుగుల మైలురాయిని తాకారు. లవ్ మీ సినిమాలో ఆటగదరా శివ అనే ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్ గారు. ఈ సినిమాకు పనిచేయడానికి మేం స్టూడియోలో డాన్స్ చేశాం అన్నారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం లవ్ మీ సిరీస్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగమల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఆడియో రిలీజ్ ఈవెంట్స్ను మర్చిపోయి చాలా రోజులైంది. లవ్ మీతో మళ్ళీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం అన్నారు. ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్లా అనిపిస్తుందన్నారు అరుణ్ భీమవరపు. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవి చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగమల్లిడి, కెమెరామెన్ పిసి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటన్స్ తో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుఫ్ హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు ప్రస్తుత సీజన్లో 3వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజు ఆ తర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69 పరుగులు, తాజాగా గుజరాత్పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సంజు 5 మ్యాచ్ల్లో 157.69 స్ట్రైక్ రేట్తో 82 సగటున 246 పరుగులు చేసి విరాట్, రియాన్ల తర్వాత సీజన్ 3వ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. జగడం సినిమా ద్వారా గణేష్ని కొరియోగ్రాఫర్గా పరిచయం చేశాను. ఇప్పుడు గౌడ్ సాబ్తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది అన్నారు డైరెక్టర్ సుకుమార్. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు బంధువు విరాట్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం గౌడ్ సాబ్. కొరియోగ్రాఫర్ గణేష్ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట్ల వెంకటరమణ, కటారి సాయికృష్ణ కార్తిక్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్లో ఆరంభమైంది. గౌడ్ సాబ్ లోగోను సుకుమార్ లాంచ్ చేశారు. ఈ సినిమాకి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్ ఆన్ చేయగా గాయకుడు రాహుల్ సిప్లిగన్స్ క్లాప్ కొట్టారు. మా విరాట్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. ఇది నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుందన్నారు విరాట్ రాజ్. లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు గణేష్. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అన్నారు నిర్మాతలు. సమంత పేరు చెప్పగానే పలు హిట్ సినిమాలతో పాటు ఆమెకున్న మయోసైటిస్ వ్యాధి గుర్తొస్తుంది. అప్పటి వరకు వరుసపెట్టి మూవీస్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ అకస్మాత్తుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. దీనివల్ల ఆమె చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ చిత్రం నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయిన సమంత సదర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ముద్దుగుమ్మ శృతి హాసన్కు వచ్చింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ కథతో సాగే మూవీ. ఇందులో శృతి అను అనే లేడీ డిటెక్టివ్గా నటించడానికి సిద్ధమైంది. ఈ మధ్య మొదలైన షూటింగ్లోనూ పాల్గొంది. ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు శృతి హాసన్ చెన్నై స్టోరీ మూవీ నుంచి వైదొలిగినట్లు టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇందుకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో నటి సమంత, శృతి హాసన్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఈ అవకాశం ఏ నటికి దక్కుతుందో చూడాలి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో సయ్యద్ నగర్లో ఊండ్ల వెంకరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఊండ్ల వెంకురెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఏటా తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని, అందులో భాగంగా ఈసారి 3,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, రషీద్ ఖాన్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ విడుదల తేదీ ఫిక్స్ అయింది. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్మోహన్, జయరామ్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విజయ్ డబుల్ రోల్లో కనిపించిన పోస్టర్ రిలీజ్ అయింది. తాజాగా చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచూట్తో దూకేశాడు. ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఆ మిస్టరీని బేస్ చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి 5,17,570 మంది విద్యార్థులు, ఇంటర్ సెకండ్ ఇయర్కి 5,35,865 మంది విద్యార్థులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజీకి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్కోడ్తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజ్పై సీరియల్ నెంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించింది.